అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచించిన విధంగా 15 నవంబర్ 2025 శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్ కోర్టు, నర్సంపేట కోర్టు, అలాగే హన్మకొండ, పరకాల కోర్ట్స్లో కూడా బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కేసెస్ కానివ్వండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద కేసులు కానివ్వండి, అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ గురించి అదేవిధంగా మనము రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెండింగ్ కేసులు ఎక్కువగా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు నిర్వహిస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారమే ఆ పెండింగ్ కేసుల యొక్క కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా కూడా కక్షిదారులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని ద్వారా వరంగల్ జిల్లా వాళ్ళు అలాగే హనుమకొండ జిల్లా ప్రజలందరికీ కూడా మంచి అవకాశం దొరుకుతుందనేసి, అదేవిధంగా ఎన్ఐ యాక్ట్లో కూడా మీరు మనీ కట్టడం వల్ల, రాజీ పడడం వల్ల మీకు కేసు కొట్టేయడం జరుగుతుంది, అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి శిక్ష నుంచి కూడా మనము ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఎటువంటి శిక్ష కూడా పడే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటివన్నిటిని కూడా తీసుకోవాలి. అలాగే ఈ కాంపౌండబుల్ అఫెన్సెస్, అది మిగతా క్రిమినల్ కేసులు ఉన్నాయి కదండి, చిన్న చిన్న తగాదాలు, అటువంటివి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కుటుంబ కలహాలు ఉండేటివి కానివ్వండి, రోడ్ యాక్సిడెంట్లో జరిగిన నష్టపరిహారం ఇప్పించడం కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా, ఇలా అన్నీ కూడా చేస్తాము. దీంతో పాటు హనుమకొండ, వరంగల్ పుర ప్రజలకు తెలియజేయడం అనగా మీ అందరికి కూడా మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఎందుకంటే రీసెంట్గా మనము వరద ముంపుకి గురి అయ్యాము. చాలామంది ప్రజలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. దానికి కాను మేము ప్రత్యేక ఒక సెల్ని క్రియేట్ చేస్తున్నాము. ఆ సెల్ ద్వారా ఎవరైనా ప్రభుత్వం తరఫున వచ్చే వాళ్ళ స్కీములకి, వాళ్ళకి వచ్చే ఏమన్నా బెనిఫిట్స్, లబ్ధి ఏమన్నా ఉంటే ఆ లబ్ధిదారులందరూ కూడా వచ్చి మా డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు ఉన్నారు, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీస్ ఉన్నారు. వారి సమక్షంలో, వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. వాళ్ళు మీకు సహకరించి అవన్నీ కూడా మీకు వచ్చే విధంగా మీకు సహకరిస్తారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నా వాళ్ళు పెట్టుకోవడానికి, అంటే అప్లికేషన్స్ ఇటువంటి పెట్టుకోవడం చేత కాకపోయినా అప్రోచ్ అవ్వడం, తిరగడము, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మీరు అప్లికేషన్స్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి వాటిని పర్యవేక్షించి మీకు ఆ యొక్క సహాయ సహకారాలు అందే విధంగా చూస్తారు. ఇది ప్రత్యేకించి వరంగల్, హన్మకొండ జిల్లా వాళ్ళకి మా న్యాయ వ్యవస్థ ద్వారా, న్యాయాధికార సంస్థ ద్వారా మీకు చేస్తున్నాం చిరు సహాయం అని భావించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రత్యేక లోక్ అదాలత్ యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలనేసి, పెండింగ్ కేసులను తగ్గించాలనేసి, వీలైనంత వరకు రాజీ పడడం వల్ల మనకున్న మంచి రిలేషన్షిప్ అనేది చెడిపోకుండా ఉంటుంది. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. చాలా వరకు గొడవలు తగ్గుతాయి. ఇటువంటి కష్టకాలంలో మీకు ఒక కాంపన్సేషన్ అలాంటివి మీకు రావడం వల్ల కూడా కొంచెం సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలనేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ విషయాన్ని మీ పాత్రికేయులందరూ కూడా ఎక్కువ ప్రచారం చేసి ప్రజలకి అందేలాగా చూడండి. పీరియాడికల్గా లోక్ అదాలత్లు నిర్వహిస్తూ ఉన్నాము. కానీ వచ్చే 15 నవంబర్ 2025 తేదీన ఒక ప్రత్యేకమైన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. దీంట్లో ఫోకస్ ఏముంటుందంటే పెండింగ్ కేసులు, ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్ కేసులు, ప్రామిసరీ నోట్ దావాలనేటువంటి కేసులు. చాలామంది రాజీ పడాలని అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి సమయం అనుకూలించగనో, వాళ్ళ న్యాయవాదుల్ని కలిసేటటువంటి తీరిక లేకపోవటమో, వాళ్ళ న్యాయవాదులు తీరిక లేకపోవటమో, ఇటువంటి అవరోధాల వల్ల వాళ్ళు రాజీ పడకుండా ఉండిపోతారు.
రాజీ పట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు అన్నిటికంటే మనశ్శాంతి లభిస్తుంది, లిటిగేషన్ నుంచి విముక్తి లభిస్తుంది. ఆ విషయాన్ని గమనించగలరు. మరి ఆ రోజు 15/11/2025 తేదీన జరిగేటటువంటి లోక్ అదాలత్లో ఎన్ఐ యాక్ట్ కేసులు, రామ్సరీ నోటు, అన్ని రకాల సివిల్ కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్స్ కాంపెన్సేషన్ అంటే ఈ రోడ్డు యాక్సిడెంట్ కేసుల్లో కాంపెన్సేషన్ కోసం వేసినటువంటి కేసులు, ఇవన్నీ రాజీ పడవచ్చు. మేము ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత చేరువుగా తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక లోక్ అదాలత్ 15వ తేదీ జరుగుతున్నది అనే విషయాన్ని తెలియజేయటం అనేది మీకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన వరంగల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, మేడం గారు సూచించిన విధంగా వరద బాధితులు కొంతమందికి ఏ విధంగా వారికి ఆ సహాయం లభిస్తుంది అనే విషయము, ఎలా ఆ సహాయం కోసం అర్జీ పెట్టుకోవాలి అనే విషయం తెలియక, ఏ డాక్యుమెంట్లు తీసుకుపోవాలి, ఎవరిని అడగాలి అని తెలియని పరిస్థితుల్లో ఎన్యూమరేట్ అయ్యబడి కూడా ఉండి కూడా వాళ్ళు సాధించుకోలేని పరిస్థితుల్లో ఉంటే, వాళ్ళు అర్హులైతే వాళ్ళ క్లెయిమ్స్ని ప్రాసెస్ చేయడానికి మేడం గారు సూచించిన విధంగా ఒక ప్రత్యేక డెస్క్ హనుమకొండ మరియు వరంగల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసుల్లో మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇది రేపు సోమవారం నుంచి ఒక 15 రోజుల పాటు ప్రత్యేకంగా ఈ వరద ముంపుకు గురయ్యి వాళ్ళకి సహాయం కోసం ప్రభుత్వం ప్రకటించిన సహాయం కోసము లభించటంలో ఇబ్బందులు ఎదురైన వాళ్ళందరూ వస్తే వాళ్ళకి ఇటువంటి సహాయము, న్యాయ సహాయము ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన డెస్క్ ఈ వరద సందర్భంగా దానికోసంగా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలకు ఈ విషయాన్ని కూడా మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. 15వ తేదీ జరిగేటటువంటి ఆ లోక్ అదాలత్లో కూడా జనాలు ఎక్కువగా పాల్గొనేటట్లుగా వాళ్ళకి సూచించవలసిందిగా కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.